కంప్లీట్ మోలార్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి? నమస్తే, నేను మీ డాక్టర్ పద్మలత, యారాసి మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ ప్రొద్దుటూరు. నార్మల్ ప్రెగ్నెన్సీలో ఒక హెల్తీ స్పర్మ్, ఒక హెల్తీ ఎగ్ రెండు ఫర్టిలైజ్ అవ్వటం వల్ల ఒక ఎంబ్రియో ఏర్పడుతుంది. ఆ ఎంబ్రియో గర్భసంచిలో పెరిగేటప్పుడు పిండము, మాయ అంటే ప్లెసెంటా, ఆ రెండింటిని కలుపుతా అంబిలికల్ కార్డ్ అంటే బొడ్డు తాడు, ఇది నార్మల్ ప్రెగ్నెన్సీలో ఉంటాయన్నమాట. కానీ మీరు కంప్లీట్ మోలార్ ప్రెగ్నెన్సీ తీసుకున్నప్పుడు ఇది అబ్నార్మల్ ప్రెగ్నెన్సీ. దీంట్లో ఒక హెల్దీ స్పర్మ్ వెళ్ళి ఎంటీ ఎగ్ ఉంటుంది, కానీ దాని లోపల క్రోమోజోమ్స్ ఏమి ఉండవు. ఆ ఎగ్తో ఫర్టిలైజ్ అవుతుంది. ఫర్టిలైజ్ అయినప్పుడు మనకు అబ్నార్మల్ ఎంబ్రియో వస్తుంది. ఆ అబ్నార్మల్ ఎంబ్రియో పోయి యుట్రస్లో అతుక్కున్నప్పుడు మనకి అక్కడ ఓన్లీ మాయ మాత్రమే ఏర్పడుతుంది, పిండం ఏర్పడదన్నమాట. ఆ మాయలో కూడా లోపల ఉండే ఆ టిష్యూ అంతా కూడా చిన్న చిన్న నీటి సంచుల్లాగా, అంటే మనకు మెరిసే ముత్యాల్లాగా లేదా ద్రాక్ష గుత్తుల్లాగా కనపడుతుంది అనమాట. అందుకనే దానికి ఆ పేరు వచ్చింది. ఇది ఉండటం వల్ల ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవ్వదు. సో ఎటువంటి పరిస్థితుల్లోనైనా కూడా కంప్లీట్ మోలార్ ప్రెగ్నెన్సీ ఉంది అని అంటే మీరు ఖచ్చితంగా టర్మినేషన్ చేయించుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.